నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 26,000 కోట్ల బకాయిలు చెల్లింపులకు షెడ్యూలు, కొత్త వేతన స్కేల్స్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ముఖ్యమైన వివరాలు. 26,000 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు దాదాపు 26,000 కోట్లు ఉన్నాయని, వీటిని తక్షణం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిల చెల్లింపుల కోసం షెడ్యూల్ రూపొందించి పనితీరు వేగవంతం చేయాలని అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 11వ పీఆర్సీ గడువు ముగింపు. 2023 జూలై నాటికి 11వ పీఆర్సీ గడువు ముగిసింది. 11వ పీఆర్సీ పూర్తి కాలంలో అమలు జాప్యంతో ఉద్యోగుల్లో పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరిగినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ అమలు కార్యాచరణ ఇప్పటి వరకు చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 17 నెలల ఆర్థిక నష్టం. 11వ పీఆర్సీ గడువు ముగిసిన తర్వాత 17 నెలల సంబంధించి 15 నెలల కాలానికి సంబంధించి వేతన సవరణల పట్ల ఇప్పటివరకు ఏ స్పష్టమైన చర్యలు లేకపోవడం ఉద్యోగ సంఘాల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇటీవలే వచ్చినప్పటికీ దీని అమలు ప్రగతి నిదానంగా ఉండటం ప్రశ్నార్థకమైంది. వేతన స్కేల్స్ గురించి. కొత్త వేతన స్కేల్స్ అమలు చేయడం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకమని పేర్కొంటున్నారు. పెండింగ్ బకాయిలతో పాటు వేతన సవరణ వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. పెండింగ్ బకాయిల చెల్లింపులు. 26,000 కోట్ల పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాల్సి ఉందని చెప్పారు. 12వ పీఆర్సీ అమలు. 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. 15 నెలల నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పునరావాస చర్యలు. 11వ పీఆర్సీ పునరావాస చైర్మన్ తక్షణమే నిర్మించాలని కోరారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం చర్యలు. ఉద్యోగుల కోసం కొత్త వేతన స్కేల్స్తో పాటు మధ్యంతర చెల్లింపులను కూడా అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ స్పందనపై ఆశలు. ప్రభుత్వంపై ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని, పీఆర్సీ అమలు వేగవంతం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక భద్రతకు గట్టి బలమైన సాయం అందుతుంది. ఇతరత్రా కొత్త పీఆర్సీ అమలు ప్రక్రియలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుంది సమాచారం. అప్పటికి దీనిపై మరింత స్పష్టత అవసరమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. 12వ పీఆర్సీ అమలులో ప్రభుత్వం యథావిధి చర్యలు కొనసాగించడం కీలకం కానుంది. అలాగే పెండింగ్ బకాయిల విడుదలపై ఎస్టీయూ డిమాండ్లండి. రాష్ట్రంలో పెండింగ్ బకాయిల సమస్య. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బకాయిలు 26,000 కోట్లకు మించి ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో నిర్వహించిన సంఘ మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చకు వచ్చింది. ముఖ్య డిమాండ్లు మరియు విమర్శలు. మొదటిది బకాయిల విడుదల. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బకాయిల సమస్య ఇంకా కొనసాగుతుందని విమర్శించారు. 11వ వేతన సవరణ గడువు 2023 జూలైతోనే ముగిసినా దాని అమల్లో జాప్యం జరుగుతోంది. కొత్త చైర్మన్ నియమించకపోవడం అనాగరికమని అభిప్రాయపడ్డారు. మధ్యంతర భృతి ప్రకటించడంలో జాప్యం చేయడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక స్థితిపై దుష్ప్రభావం చూపుతోందని సాయి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పీఎఫ్ మరియు ఇతర లోన్లు. సరెండర్ లీవ్ చెల్లింపులు, పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు అనే అనేక అంశాలు పెండింగ్లో ఉండటం వలన ఆందోళనకరమని చెప్పారు. సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. సిపిఎస్ను కొనసాగిస్తే ఉద్యమాల బాట తప్పదని హెచ్చరించారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి, ఆవేదన. సెలవు రోజుల్లో పని. 10వ తరగతికి సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తూ ఉపాధ్యాయులపై
అనవసరమైన ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వానికి తగదని విమర్శించారు. ఆన్‌లైన్ యాప్‌లతో భారమంటూ డేటా నమోదుల పని ఉపాధ్యాయులు అసంతృప్తికి లోనవుతున్నారని, ఈ భారం తగ్గించాలని కోరారు. కీలక ప్రతిపాదనలు: పదవీ విరమణ వయసు పెంపు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ. పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించడం కాకుండా ఉద్యోగులకు సంబంధించి అన్ని అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశం వివరాలు: ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా ఇన్ఛార్జ్ డి శ్యామ్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి, ఆర్థిక కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాల కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. మొత్తానికి ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ప్రక్షోభాలకు సిద్ధంగా ఉంటామని సాయి శ్రీనివాస్ గారు హెచ్చరించారు. ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలని, సరైన విధానాలను అమలు చేయాలని అయితే కోరారు.